ఇంకా నేను ఎవరికి ఏమంటారు నా అంతటి నేను లైవ్ కలపడానికి నేను ట్రై చేయను. బికాజ్ నేను అలా ట్రై చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పోతుంది, యూనో కనెక్షన్ పోతుంది, ఎందుకో ఆగిపోతుంది. సో సారీ, ఐఎమ్ సో సారీ. అంటే చాలా రోజుల తర్వాత లైవ్ చేస్తున్నాను, సో అది కూడా ఒక ప్రాబ్లమ్ నాకు ఇప్పుడు. సో సార్ ఎవరైతే రిక్వెస్ట్ పంపిస్తున్నారో ప్లీజ్ మీరు రిక్వెస్ట్ పంపించినా నేను మిమ్మల్ని ఇప్పుడు లైవ్లో యాడ్ చేసుకోలేనండి. కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఇది లలితా సహస్రనామ స్తోత్రం కాంటెస్ట్ విన్నర్స్ని అనౌన్స్ చేయడానికి లైవ్ చేస్తున్నాను. కాబట్టి నేను వాళ్ళ కోసం శ్రీమాత్రి నమః అమ్మ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. లైవ్లో జాయిన్ అయిన ఇప్పటికైతే 70 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను జాయిన్ అయినందుకు. లుకింగ్ లైక్ అన్ ఏంజెల్. ఓ థ్యాంక్స్ అండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను ఇప్పుడు యుఎస్లో ఉన్నాను. మీరు ఏ సినిమాలో చేశారో ఒకసారి చెప్పండి. అది ఆహాలో ఉందండి, దోచేవారెవరు రా అని. సో ఆహాలో ఉంది, వీలైతే చూడండి. చూసి మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో, నా ఏ వీడియో కింద అయినా కమెంట్ బాక్స్లో, రీసెంట్ వీడియో కమెంట్ బాక్స్లో పెట్టేసేయచ్చు. ఓకే మా, మీరు బ్యూటిఫుల్ సెలబ్రిటీ. లవ్లీ ప్రిన్సెస్ గారు, నేను సెలబ్రిటీ అని నేను ఎప్పుడూ అనుకోనండి. నేను చాలా 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 నార్మల్ పర్సన్ని. శుభ్రంగా ఇంట్లో పని చేసుకుంటూ, పిల్లల్ని చేసుకుంటూ, ఏదో నచ్చింది చేసుకుంటూ ముందుకెళ్ళేదాన్ని. నేను ఎప్పుడు నన్ను నేను సెలబ్రిటీ అనుకోను, అనుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు. బాచి గారు ఓం నమ శివాయ అండి. మీతో మూవీ చేయాలి మేడం, ఎలా అప్రోచ్ అవ్వాలి కాంటాక్ట్ కోసం? మీరు నాకు పర్సనల్గా ఎస్ఎంఎస్ లైక్ డిఎం చేయండి, ఎస్ఎంఎస్ డిఎం చేయండి. చేస్తే నేను మీకు మాట్లాడతానండి. హాయ్ ప్రణతి గారు, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నానో మీరే చెప్పాలి. బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. అక్క మరి మీరు చాలా బాగున్నారా? థ్యాంక్ యూ. ప్లీజ్ విజిట్ ఇన్స్టాగ్రామ్ అండ్ స్ప్రెడ్ ఇట్ మేడం అంట. డెఫినెట్గానండి. నాకు ఒకసారి మీరు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, లవ్ యూ అమ్మ. అమ్మ అని ఎవరైనా పిలిచారనుకోండి చాలా ఆనందంగా ఉంటుందండి. అమ్మ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఐ వాంట్ సజెషన్ వాంట్ అప్రోచ్ యూ అబౌట్. తప్పకుండా అండి, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను. భోజనం చేశారా అండి? లేదండి, 9 అయింది, భోజనం చేయలేదు. హవర్ యూ అండి? బాగున్నానండి. మీకు యాక్టర్ జ్యోతి గారికి ఎలా పరిచయం? నాకు ఆవిడ టిక్టాక్ ద్వారానే పరిచయం అండి. టిక్టాక్లో ఆవిడ వాయిస్కి నేను ఒక వీడియో చేశాను. అప్పుడు ఆవిడ దానికి మళ్ళీ నన్ను ట్యాగ్ చేశారు, లేకపోతే ఇంకో వీడియో చేశారు. ఆవిడ వాయిస్కి నేను చేసిన వీడియో, చేసిన వాళ్ళందరిలో నేను చేసిన వీడియో బాగుందని అలా పరిచయం అయ్యారు. అంతేనండి, సోషల్ మీడియా ద్వారా పరిచయమే. నాకు మీరు కాశ్మీర్లో ఉంటారా అండి? ఓ నైస్ అండి. సో నాకు జ్యోతిరెడ్డి అక్క గారు కానీ, హరిత గారు కానీ, హరిత జాకీ గారు, హాయ్ అక్క ఎలా ఉన్నారు? మీ డ్యాన్స్ బాగుంటుంది, థ్యాంక్స్ అండి. సో అలా వీళ్ళందరూ నాకు సోషల్ మీడియా ద్వారానే పరిచయము. బట్ దే వెరీ నైస్ అండి. చక్కగా చెల్లిలాగా చూస్తారు, ప్యాంపర్ చేస్తారు, బాగుంటుంది. మీకు ఏదో పెట్టారు. ఓకే, నేను సుమనశ్రీ గారిని, రాధిక గారిని, అలాగే ఇక్కడ ట్రెండ్స్ అపూర్వ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీలైతే నాకు రిక్వెస్ట్ పెట్టండి. బికాజ్ నేను మిమ్మల్ని జాయిన్ చేయాలని నేను యాడ్ చేస్తుంటే నా స్క్రీన్ స్టక్ అయిపోతుంది నాకైతే. మరి మీకు అక్కడ కనిపిస్తున్నాను లేదో. చాలా బాగుంటారు. లైక్ యూనో భగవంతుడు, నేను ఒకటి అనుకుంటానండి, కొంతమంది పొట్టి 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 అంటూ ఉంటారు. భగవంతుడు ప్రతి ఒక్కళ్ళని ఒకలా పుట్టించేశాడు. మనం ఇలా ఉన్నాము, ఏం చేసినా మనం మారవండి. ఓకే, ఇలాగే ఉంటాము. ఇప్పుడు కొంతమంది చూడడానికి బాగుంటారు, కొంతమంది హైట్ బాగుంటారు, కొంతమందికి మంచి చదువు ఉంటుంది, కొంతమంది హైలీ టాలెంటెడ్. ప్రతి ఒక్కళ్ళలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు యునీక్ అండి. ఏదో ఒక ఉంటుంది, వాళ్ళలో ఒక గొప్ప విషయం ఉంటుంది. దాన్ని మనం చూసి వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని పక్కన పడేసేస్తే అందరూ బాగా కనపడతారండి నా ఉద్దేశంలో. నైస్ అక్క. అండ్ ఇవన్నీ సోదిగా అనిపించవచ్చు, కానీ పాటించే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నన్ను అంటారు, ఓ మీకేంటి మీకేంటి అని. నేను ఇవన్నీ ఎవరైతే నాకేంటి, ఎవరు ఎలా ఉంటే నాకేంటి, నేను ఎలా ఉండాలి అని నిర్ణయించుకొని నేను ఇంత సంతోషంగా ఉంటానండి. సూపర్, నమస్తే, గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. జాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరో రిక్వెస్ట్లు అయితే పెట్టారు. లెట్ మీ సీ. జయ గారు, నాకు నేను ఎవరైతే అడుగుతున్నానో వాళ్ళు మాత్రం రిక్వెస్ట్ పెట్టట్లేదే.
సుమనశ్రీ గారు, అలాగే రాధిక గారు, అలాగే ఇక్కత్ ట్రెండ్స్ అపూర్వ గారు ఒకవేళ ఉంటే దయచేసి మీరు రిక్వెస్ట్ పెట్టండి. లేకపోతే నేను ఇంకా విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ఇంకొక 5 నిమిషాల్లో. ఐ హోప్ మీరు వస్తే బాగుంటుంది అని. ఐ డోంట్ నో, నేను ట్రై చేస్తున్నానండి రిక్వెస్ట్ చేద్దామని, అంటే లెక్కినో పంపిద్దామని. నేను అలా పంపిస్తున్నా కూడా నా స్క్రీన్ స్టక్ అయిపోతుంది. iPhone 16 అలా ఉందన్నమాట, అలా ఉంది. నా పాత ఫోనే బాగుండింది. నేనేం పట్టించుకోను కమెంట్స్. ఒకటి కమెంట్స్ ఎప్పుడు వదిలేద్దాం అనుకుంటా, కానీ మీలాంటి వాళ్ళు నో ఆడియోనా? వాట్, ఆడియో లేదా నాది? హలో, ఒకసారి చెప్పండి. నేను అప్పటి నుంచి నాలో నేను మాట్లాడుకుంటున్నానా? అమ్మా, నా వాయిస్ వినపడుతోందా? ఓకే ఓకే ఫైన్. ఓకే, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పానండి. అక్క మీ తమ్ముడు శివ. హాయ్ శివ, రిక్వెస్ట్ టు జాయిన్. ఓకే, సో ఆల్రెడీ నేను విన్నర్స్ని చెప్తాను, చెప్పాలి అని అనుకుంటున్నాను. వాయిస్ ఉంది, ఆడియో ఉంది. కొంతమందికి ఆడియో రావట్లేదు అనగానే కంగారు పడ్డా. 9కి అన్నారు, ఆడియో ఉంది. 9 అయింది కదా. ఓ సారీ అమ్మా, నాకు కూడా నిజంగా బుర్రలేదు కదా. రైట్ 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 రైట్, ఐఎమ్ సో సారీ. నేను 1 గంట ముందు వచ్చేసాను. అయితే అరగంట ముందు వచ్చేసాను. నేను US టైం 9కి వచ్చేసాను. IST కదా, కరెక్టే. సరేలేండి, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ అప్పుడు ఇంకోసారి లైవ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుందేమో. ఓ ఐఎమ్ సో సారీ. అలా ఉంటుంది చూసారా. చాలా రోజులకి లైవ్ వచ్చా కదా, లైవ్ రావాలన్న ఆలోచనే ఉండింది, కానీ నేను ఇండియా టైం చెప్పానన్న విషయం నేనే మర్చిపోయాను. అదన్నమాట. సో తప్పులు మానవ సహజం. ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ టైం అంటే ఆ టైంకి రావడానికి. నమస్తే. అవునా అప్ప, అస్సలు డబ్బు విషయం నేను రీసెంట్గా నేర్చుకున్న ఒక కొత్త విషయం ఏంటంటే, అనుభవంలోని మాట, ఏం చేసినా కూడా అప్పు మాత్రం ఇవ్వద్దని డిసైడ్ అయ్యానండి. ఏమన్నా అనుకోండి, ₹1 అప్పిచ్చేది లేదు. కష్టపడితే వచ్చే సొమ్మండి. లలిత పారాయణం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. జోక్స్ అపార్ట్, నిజంగానండి అప్పు అన్న మాట చాలా తప్పండి. హాయ్ సిస్టర్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సంధ్య, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. శైలజ గారు హాయ్. హాయ్ అదినా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నేనే తప్పు చేశాను, నిజమే. 9 o'clock అన్నాను. పాపం అప్పటి నుంచి వాళ్ళని జాయిన్ అవ్వండి అని. బ్యూటిఫుల్ స్మైల్ మేడం, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? బాగున్నానండి. ఏమైనా క్వశ్చన్ అడగొచ్చు కదా. కరెక్ట్గా చెప్పారు. తప్పులు అనేవి మానవ సహజం. అది మళ్ళీ ఇప్పుడు ఈ తప్పు జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం లైవ్ వచ్చేటప్పుడు 1కి 2 సార్లు, 2కి 4 సార్లు చూసుకొని రైట్ టైంలోనే లైవ్ వస్తున్నానా లేదా చూసుకొని వస్తాను. కాకపోతే ఇప్పుడు లైవ్ 1 అవరే చెయ్యాలా, ఎంతసేపు అయినా చెయ్యొచ్చా, అదొకటి చెప్పండి. మళ్ళీ 1 అవరే అంటే పాపం విన్నర్స్ కోసం అని మళ్ళీ నేను ఇంకొకసారి జాయిన్ అవ్వాల్సి వస్తుంది 1 అవర్ అయిన తర్వాత ఇది కట్ అయిపోతే. హాయ్ అక్క, హాయ్ చెప్పండి. కోటేశ్వరి రాము యాదవ్ హాయ్ అండి. సో యా, టెన్షన్ పడుతున్నారు, వెయిటింగ్ ఫర్ విన్నర్స్ అంట. మీరు కూడా పార్టిసిపేట్ చేశారా ఏంటి? ఇదిగోండి ఇంకోటి కూడా చెప్తున్నాను, విన్నర్స్ని నేను సెలెక్ట్ చేయలేదు. శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పుస్తకం నేను ఇది జ్యోతిరెడ్డి గారు ప్రమోషన్ చేస్తుంటే చూసి నాకు నచ్చి నేనుగా కొనుక్కున్న పుస్తకం. ప్రమోషన్ కోసం కొనుక్కోలేదు. నేను 11 పుస్తకాలు తెప్పించుకొని ఇక్కడ నా స్నేహితులకి గిఫ్ట్గా ఇద్దామని తెప్పించాను అనమాట. ఆ క్రమంలో ఆవిడ నన్ను అంటే లైక్ మేమిద్దరం మాట్లాడుకుంటున్న క్రమంలో మీరు చెయ్యొచ్చు కదా అన్నప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే లలితా సహస్రనామ అమ్మవారి నామాలు అనేవి ఉచ్చారణ దోషాలు లేకుండా, తప్పు పలకకుండా నేను చెయ్యగలనా? అసలు అంత పెద్ద పని అంటే ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్ అని అనిపించింది. బట్ అమ్మవారి దయ ఉండడం వల్ల రోజుకో శ్లోకం చొప్పున చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా అన్నందుకు. సో అందరూ అనుకున్నట్టు చీర కట్టుకొని రోజుకో శ్లోకం చెప్పడం అనేది కాదండి. దానికి భక్తి, శ్రద్ధ, ఓపిక ఇవన్నీ ఉండాలి. సో అవన్నీ ఉన్నవాళ్ళు పెట్టుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్ స్టేటస్లో పెట్టు. కాబట్టి అదొక చిన్న ప్రయత్నం చేశాను. నా వల్ల ఎవరైనా కొత్తగా నేర్చుకుంటే, ఒకరైనా కూడా నేర్చుకుంటే అది నిజంగా నేను అదృష్టంగానే భావిస్తాను. హాయ్ అక్క, హాయ్ అండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి.
అసలు భగవంతుడిది, నన్ను అడగాల్సిన అవసరమే ఉంది, అంతా ఆవిడ దయ, అమ్మ దయ. సో యా మ్యామ్ ప్లీజ్ అనౌన్స్. లేదండి, నేను 9 గంటలకని చెప్పాను. నేను కంగారు పడి నా టైం 9ంటికి వచ్చేసాను. మీరు నా కమెంట్ చదివినందుకు థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్స్ అండి. నేను చూస్తున్నాను, ఏ కమెంట్ మిస్ అవ్వద్దు. హాయ్ అన్నయ్య మాత్రం వదిలేస్తున్నాను. కృష్ణ గారు, అంతకుముందు ఆశు గారు, అందరూ హాయ్ అండి. హాయ్ కాకుండా మీరు ఇంకొక మనకి 10 నిమిషాలు ఉందండి వాళ్ళు జాయిన్ అవ్వడానికి. ఈలోపు మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతానంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. నేర్చుకోండి. వీలైతే ఏమంటానంటే భగవంతుడిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఎవరి నమ్మకం వాళ్ళదండి, వాళ్ళ నమ్మకం వాళ్ళకి గొప్పది. కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి యూనివర్సల్ ఒక్కొక్క పవర్ మనం నడిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, చేంజ్ ఉంటుంది, లైఫ్ స్టైల్లో చేంజ్ ఉంటుంది. అది నేను గమనిస్తున్నాను. శైలజ వదిన, నేను అదే చెప్తున్నాను, ఇది శ్రీరామ్ సమృద్ధి తో అసోసియేట్ అయి పెడుతున్న కాంటెస్ట్ కాబట్టి నేను నెంబర్ కూడా వాళ్ళదే ఇచ్చాను. నా వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకే వెళ్తాయి ఆడియోస్ అన్నీ. వాళ్ళు ఎవరు కరెక్ట్ చెప్పారు, ఎందుకంటే నేను కూడా లలితా సహస్రనామం రోజుకొక శ్లోకం చెప్తూ ఉన్నా కూడా నేను ఒకళ్ళిద్దరితో ముందు అది అప్రూవ్ చేయించుకొని నేను కరెక్ట్గానే పలికానా, ఏ తప్పు లేకుండా అని తెలుసుకొని పెడతాను తప్పితే తొందరపడి నేను కరెక్ట్గా చదివేశానని అయితే పెట్టట్లేదు. కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. శ్రీరామ్ సమృద్ధి నుంచి ఆవిడ పేరు కూడా శైలజే. సో శైలజ గారే డిసైడ్ చేస్తారు. మీరు కమెంట్ చదవటం లేదు. ఇట్స్ మీ వరంగల్ రాధి గారు. కమెంట్స్ చదవట్లేదంటే పోతున్నాయండి. అందరూ బాగున్నారా? అయ్యో నేను మిస్ అయిపోయా. అందరం బాగున్నామండి. మీరేం వర్క్ చేస్తారు? వీ హ్యావ్ అవర్ ఓన్ కెమికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండి. సో యా, అలాగే ఇప్పుడు రీసెంట్గా నేను క్లోతింగ్ దాంట్లో కూడా అలా ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఎంటర్ అవుతాను తొందరలో. సో యా, ఎందుకంటే నేను చీరలు కట్టుకుంటే బాగుంటాయి అంటారు కాబట్టి చీరేద్దామని. హాయ్ ప్రణతి గారు, హాయ్ అండి. ఓకే, సో అది. ఏ అశ్విని, ఎలా ఉన్నావే? బాగున్నావా? మా మరదలండి, అందుకే వే అన్నాను. చిన్ని మరదలు, 5వ మేనమావ వాళ్ళ కూతురు. హాయ్ తల్లి, ఎలా ఉన్నావు? ఓకే. హలో ప్రంతి గారు, బాగున్నారా? సూపర్గా ఉన్నాను. లలితా సహస్రం ద్వారా ప్రజలందరికీ మెలుకున్నందుకు భగవంతుడికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకం అండి, అది ఎవరికి చెయ్యాలి. మీరు ఏపీకి ఎప్పుడు వస్తారా? నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ నేను ఇండియాలోనే ఉంటానండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ సారీ ఓని నాదే, చెయ్యాల్సిందే మీరు. జీవిత సత్యం, జీవితంలో తెలుసుకున్న సత్యం ఒకటా అండి? థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. నమ్మకం ఉండాలండి, ఎదుటివాడిని నమ్మాలి, ఎదుటివాడిని ప్రేమించాలి, గౌరవించాలి, ఇవన్నీ ఉండాలి. కానీ మనకు మించిన నమ్మకం మాత్రం ఎవరి మీద ఉండొద్దండి. ఎందుకంటే మనం బాగా నమ్మితేనే మోసం చేసే అవకాశం ఉందని చాలాసార్లు విన్నాము, చదివాము. కానీ ఏంటంటే మనకి మించి మనం ఎవరినైనా నమ్మినా ప్రేమించినా కొంచెం డిసప్పాయింట్మెంటే ఉంటుంది. ముందు మనని మనం ప్రేమించుకుంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే, అండ్ ఒకవేళ నమ్మగలిగిన ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులేనండి. ఎట్లా నిద్రలో కూడా, అంటే కలలో కూడా హాని చేయని వాళ్ళే. ఈ మధ్య మనం అంటే కలికాలం కాబట్టి వింటున్నానులేండి, తల్లిదండ్రులు కూడా కొన్ని అవన్నీ పక్కన పెట్టద్దు, నెగిటివ్ ఇష్యూస్ పక్కన పెట్టి పేరెంట్స్ని నమ్మండి. పేరెంట్స్ చెప్పిన మాట వినండి. ఇవాళ నేను ఒక చీర సెలెక్ట్ చేసుకుంటే మా అమ్మ అదే లైఫ్కి వెళ్తాం, అందరూ చూస్తారు కదా, మంచి చీర కట్టుకో, అంతే. అమ్మ చెప్పింది అంటే కట్టుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మనం మంచి ఆలోచించి చెప్తారు కదా. వాళ్ళని తప్పితే మిమ్మల్ని మీరు ప్రేమించిన తర్వాతే ఏదైనా ఎదుటి వాళ్ళ గురించి చెయ్యండి. కానీ తనకు మాలిన ధర్మం అనేది ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక్కొక్కసారి బాధ పెడుతుంది అనేది నా అనుభవంలోని సత్యం అండి. నేను గమనించిన సత్యం. చాలా హెల్పింగ్ నేచర్. అయ్యో మనవాళ్ళు కదా అని ఎన్ని దెబ్బలు తగిలాయో, ఎంత బాధపడ్డానో నేను మాటల్లో చెప్పలేనండి. అండ్ ఇంకోటండి, తెలుసుకున్న జీవిత సత్యం. మా నాన్నగారు నాకు మళ్ళీ ఏడ్ చేస్తానని కంట్రోల్ చేసుకుంటా, కానీ రీసెంట్గా మై ఫాదర్ పాస్ట్ అవి. ఆ టైంలో మాత్రం మనవాళ్ళు ఎవరు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మనకి ఎవరు సపోర్టివ్గా ఉంటారు, మన బాధలో ఎవరు
ఎవరుంటారు అన్నది మాత్రం బాగా తెలుసుకున్నానండి. అది కూడా ఒక జీవిత సత్యం. ఎందుకంటే మనుషులు అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉంటారు, మనకి కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకు తోడుగా ఎవరు ఉంటారు, మన ఎమోషన్స్ని ఎవరు అర్థం చేసుకుంటారు, ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది చాలా ముఖ్యం. ఆ టైంలో నా పక్కన ఎవరున్నారు, ఎవరు నా అనుకున్న వాళ్ళు ఆ టైంకి లేరు, ఇవన్నీ నాకు బాగా బాగా తెలిసిన విషయాలు. ఇన్స్టాగ్రామ్లో ఓకే డోంట్ ట్రై అండి, నాన్న కదండి, నాన్న పేరు వస్తే వస్తుంది, ఇలా నాన్న గురించి నాన్న అన్న మాట వస్తే వస్తుంది. అది రిప్లై ఇవ్వండి మేడం. ప్రియాంక రెడ్డి జాయిన్. ఓకే, ఇంకొక 5 నిమిషాల్లో మన వాళ్ళు జాయిన్ అవుతారు నాకు తెలిసి. నేను తప్పకుండా ఇంకొక లైవ్ చేస్తాను, అప్పుడు అందరినీ జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. బీ స్ట్రాంగ్. ఎక్కడ స్టార్ట్ అయింది ఎదుగుదలకి కారణం ఏమిటి? నా ఎదుగుదల స్టార్ట్ అయింది మాత్రం 2005 నుంచి అండి. 2005కు ముందు నేను ఐ వాజ్ నథింగ్, లైక్ యూనో ఏదో నా పాటికి నేను మా అమ్మాయి పెద్దమ్మాయిని చూసుకోవడం. కానీ 2005లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, ఒక టీవీలో లైక్ యూనో ఈటీవీలో జాయిన్ అయ్యాను సీనియర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా. ఆ తర్వాత బిగ్ 92.7 FM ఆర్జీ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి దానికి వెళ్ళడం, చాలా మందిలో మేము చాలా తక్కువ మంది సెలెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. బాధపడొద్దు నిజంగా. అవునండి లక్ష్మి గారు, థ్యాంక్స్. సో అక్కడి నుంచి ఇంక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదండి, నచ్చింది చేస్తూ. తర్వాత నాకు డాన్స్ అంటే ఇష్టం. ఐఎమ్ నాట్ అ ట్రైన్ డాన్సర్, బట్ నాకు ఇష్టము అని మా వారు గుర్తించి ఆయన ఎంకరేజ్ చేయడము, ఇంక అక్కడి నుంచి అలా అలా అయిపోయిందండి. సో టు బి ఫ్రాంక్ కారణం మాత్రం అవమానాలేనండి. అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనని చాలా చులకనగా చూసిన వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనం ఏదైనా చెయ్యాలి. నేను ఒకే ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఒకసారి ఒక మాట పడ్డానండి ఒకరితో. ఏంటంటే నీ నెత్తి మీద ₹1 పెడితే పావులకు కూడా నువ్వు పనికిరావు అన్న మాట పడ్డప్పుడు ఆ మాట ఎంత కష్టంగా అనిపించిందంటే, అరే ఏదన్నా చేసి చూపించాలి అని. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానండి, నన్ను ఆ మాట అన్న వాళ్ళు ఎక్కడో ఉన్నారండి. అది భగవంతుడు నిర్ణయిస్తాడు. సో యా, సో అది ఆ మాట ఒకటి నేను చాలా పంతంగా తీసుకున్నాను, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని. ఆ క్రమంలో నా మీద నాకు నమ్మకం ఉండడం, నేను చేసే పని మీద డెడికేషన్ ఎక్కువగా ఉండటం, పంచువాలిటీ, నాకు విపరీతమైన పంచువాలిటీ. చెప్పే కదా ఇండియా టైం IST 9 అయితే ఇక్కడ 9 చూసేసుకొని, అమ్మో లైవ్ అయిపోయింది, నేను 9 కల్లా షార్ప్గా ఉండాలని వచ్చేసరి అంత. మా పిల్లలు అదే చెప్తూ ఉంటారు, అమ్మ నువ్వు అరగంట ముందే ఉంటావు, అరగంట ముందే ఉన్నా నిజంగానే. సో ఇవి లైఫ్లో ఉండాలండి, ఒక పంచువాలిటీ ఉండాలి, మనం చెయ్యాలి, దాని మీద చెయ్యాలి అనుకున్న దాని మీద పట్టుదల ఉండాలి, అన్నీ అవుతాయి. అక్క హాయ్ చెప్పండి. ఉదయ్ గారు హాయ్ అండి. ఆపేశాను కదండి, ఏడవట్లేదు కదండి, చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అదే ఆ మాటలు పడ్డప్పుడు అనిపించింది, బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ వస్తే వెళ్ళనండి. నిజం చెప్పాలంటే నాకు ఆ బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో కూడా తెలీదు. నేను ఇప్పటిదాకా ఒక్క ఎపిసోడ్ కూడా నేను చూడలేదండి. అండ్ నా ఒపీనియన్లో, అంటే నా ఒపీనియన్ అండి, అది అన్ని కెమెరాలు పెడతారు, ముందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అది మనలాగా ఉన్నట్టే అవుతుంది. సో నిజంగా మనలాగా మన ఇంట్లోనే ఉంటామండి, ఇంకెక్కడా ఉండలేము. ఎందుకంటే బయట కొన్ని సందర్భాల్లో మనకి ఎవరి మీదైనా కోపం వచ్చింది, లేకపోతే మనం ఏదైనా చెప్పాలనుకున్నా కూడా వాళ్ళు బాధపడతారనో, లేకపోతే మనకు తెలియని వాళ్ళనో మనం ఆపేసుకుంటూ ఉంటాం. అక్కడ కూడా మనం మనలాగా ఉండము. సో ఇప్పుడు నేను అలాగా మాట్లాడేస్తున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఉన్నాను, మీరందరూ నాకు కనిపించట్లేదు, జస్ట్ కమెంట్స్ చూస్తున్నా కనిపించట్లేదు, మాట్లాడకూడదు. కానీ ఎదురుగా ఎవరైనా ఉన్నారనుకో, నిక్కచ్చిగా ఏదైనా చెప్పాలంటే అయ్యో వాళ్ళు బాధపడతారేమో అని ఆలోచిస్తాం. సో బిగ్ బాస్లో కెమెరాస్ ఉంటాయని తెలుసు, మనం మాట్లాడేది వాళ్ళు రికార్డ్ చేస్తున్నారని తెలుసు, చాలామంది చూస్తున్నారని తెలుసు, ఎంతో కొంత యాక్ట్ చేస్తామనేది. అలా యాక్ట్ చేసేటప్పుడు అది ఏమో ఐ డోంట్ థింక్ సో. పైగా నేను మా పిల్లల్ని మా వారితో మాట్లాడకుండా, గంటకు ఒక అప్డేట్ చేయకుండా కష్టం అండి, ఉండడం కష్టం. నేను వెళ్ళనండి, నాకు రాదు కూడా, నాలాంటి వాళ్ళకి రాదు. కాంట్రవర్సీస్ అవన్నీ కావాలి కదా. దయచేసి బిగ్ బాస్ వెళ్ళకండి. ఒకవేళ వస్తే కూడా ప్లీజ్, అసలు నాకు రాదండి, నేను చెప్తున్నా కదా, నాకు అంత నమ్మకం నాకు రాదు. వచ్చినా నేను వెళ్ళను. ఇది ఎవరో మొన్న అమ్మాయి ఎవరో
ఇలాగే రీల్స్లో చూశాను. ఏమంటారు, ఎవరో వెళ్ళను అని చెప్పి వెళ్ళిన రీల్ చూసాను అనమాట. అలా ఇప్పుడు వెళ్ళను అనేది నేను వెళ్తానేమో అని ఎవరైనా సేవ్ చేసి పెట్టుకోండి, కానీ వెళ్ళను. ఇంకొక నిమిషంలో జాయిన్ అవ్వచ్చు. నేను రాధిక గారిని అలాగే సుమనశ్రీ గారి వాళ్ళని అప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తాను. బికాజ్ నేను ఒకవేళ లైవ్లో జాయిన్ చేయాలనుకుంటే మాత్రం పోతుంది అది. ఓకే, సో క్యూట్. థ్యాంక్ యూ అండి. హాయ్ అందరికీ, హాయ్ అందరికీ మళ్ళీ 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 హాయ్. సో ఇంకేమైనా క్వశ్చన్ అడిగండి, చెప్తా ఆన్సర్. ఇండియాకు వస్తే విశాఖపట్నం రండి. విశాఖపట్నం అత్తగారు ఊరండి, ఎందుకు రాను, వస్తాను. మా వారి ఊరది. బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ అండి. పరిటాల శ్రీరామ్ హాయ్ అండి. బెంగళూరు రండి అక్క. బెంగళూరు కూడా మా ప్రియా కోసం రావాలి, తప్పకుండా వస్తా. ఈసారి నేను ఇండియాకి వస్తే ప్రియా కోసం బెంగళూరు వస్తానని చెప్పాను. వైజాగ్ అయితే అత్తగారు ఊరు వెళ్ళాలి. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నేను యుఎస్లో ఉన్నానండి. గుంటూరుకి కూడా రండి అక్క, గుంటూరుకి కూడా రావాలి. పోనీ ఒక పని చేయండి, మీరందరూ హైదరాబాద్ రండి. ఎవరెవరు వేరే వేరే ఊర్లలో ఉంటారో నేను వచ్చి ఎక్కడున్నానో చెప్తా, మీరందరూ నన్ను కలవడానికి హైదరాబాద్ రండి. నేను ఒక్కొక్క ఊరు తిరగలేను, కానీ మీరందరూ ఒక్క ఊరికి రావచ్చు కదా, హైదరాబాద్కి రావచ్చు కదా, ఈజీ కదా అది. హాయ్ అత్త, హాయ్. విజయవాడ స్వాతి. బెంగళూరు వస్తే కాంటాక్ట్ ఎలా చేస్తారక్క? బెంగళూరు వస్తే లైవ్ చేస్తాను. ఈసారి నుంచి ఏదైనా ఊరికి వచ్చాను అనుకోండి, లైవ్ చేస్తానులేండి. కోటప్ప కొండకి వస్తానని మొక్కుకున్న వస్తా. శశికాంత్ హాయ్ అక్క, హైదరాబాద్ రండి అక్క. మా తమ్ముడు శశికాంత్. హైదరాబాద్కి వస్తే నీ దగ్గరికే కదా వస్తాను, నీ దగ్గరే కదా ఉంటాను. భలే తెలివిగా మాట్లాడుతున్నారండి. నేను హైదరాబాద్లో ఉన్నాక హాయ్. మాది మంత్రాలయం మేడం, తప్పకుండా వస్తా. మంత్రాలయం నాకు మొక్కు ఉందండి. నేను రాఘవేంద్ర స్వామికి బాగా ఒక నమ్మకం, అక్కడ వచ్చి అడుగుదండం పెట్టుకుంటాను. సో తప్పకుండా వస్తా. మంత్రాలయం వస్తే కూడా చెప్తానండి. హాయ్ సిస్టర్, ప్లీజ్ రిప్లై. చంద్ర ఓకే, హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. సో 9:31 అయింది. చందు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. నా 3-4 క్వశ్చన్స్ అడిగాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఓకే ఓకే. ఇప్పుడు ఒకవేళ లైవ్లో జాయిన్ అయితే సుమనశ్రీ గారికి ముందు రాధిక గారు మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను లైవ్లో జాయిన్ చేద్దామంటే నా స్క్రీన్ స్టక్ అవుతుంది. ఇంతకుముందు నేను ట్రై చేశాను. సో దయచేసి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టగలిగితే నాకు, నేను మిమ్మల్ని జాయిన్ చేస్తానండి. నిజంగా ప్రణతి బంగారం అంటే థ్యాంక్ యూ అండి. బెంగళూరు వస్తే చెప్పండి, వస్తే చెప్తానండి. నేను హైదరాబాద్కి వస్తానా? మా వాళ్ళు అసలు నన్ను కదలిస్తే కదా, మా తమ్ముడు, మా అన్నయ్య, మా అమ్మ ఎక్కడికైనా కదలనిస్తే అప్పుడు వస్తా. యుఎస్ ఎందుకు వెళ్ళానా? యుఎస్కి మా వారు ఉన్నారండి, పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేసాను అంతే. జాబ్ అంటే ఇక్కడ బిజినెస్ ఉంది కాబట్టి ఓన్ బిజినెస్ అదే చేస్తాను. మనకి రాధిక గారు ఒక్క నిమిషం అండి, నేను చిన్న రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని. ఒకవేళ మీరు లైవ్ చూస్తూ ఉంటే, నేను లైవ్ జాయిన్ చేద్దామని చూస్తే స్క్రీన్ స్టక్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ పెట్టరా అండి నాకు జాయిన్ అవ్వడానికి. ప్లీజ్ అక్క రండి. ఐ విల్ ట్రై. అదే చెప్తున్నాను కదా, నేను గుంటూరుకి, నేను విజయవాడకి, మంత్రాలయం అయితే నాకు మొక్కు ఉంటుంది కాబట్టి నేను వెళ్తాను. అలా ఒక్కొక్క. ఓకే, హౌ కెన్ ఐ సెండ్ రిక్వెస్ట్ అంటే, కింద మీకు లైవ్లో జాయిన్ అయితే కింద కనపడుతూ ఉంటుందండి, మీకు ప్లస్ బటన్ ఏదో కనపడుతుంది అనుకుంటాను. అది సెండ్ చేయడమేననుకుంటా. నేను ట్రై చేస్తున్నాను కానీ నా స్క్రీన్ స్టక్ అయిపోతుందండి. నేను ఇంతకుముందు ట్రై చేసి 2-3 సార్లు లైవ్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఒక్కసారి మేడం బెంగళూరు. ఓకే ఓకే, ఇప్పుడు ఏదో మీరు పంపించినట్టున్నారే, రిక్వెస్ట్ వచ్చిందా? నేను లైవ్ చాలా చాలా రోజులు అయిందండి నేను వచ్చి. సో నాకు తెలీదు. ఈ రాధిక గారు నాకైతే ఇప్పటికీ మీరు కనిపించలేదు. అది
సో ఫ్రీక్వెంట్గా లైవ్ వస్తూ ఉండాలి. హాయ్ అక్క, నేమ్ మౌనిక, మీరు నాకు హాయ్ చెప్పండి. హాయ్ మౌనిక, మీరు డైమండ్ రాధిక గారు పంపించారా రిక్వెస్ట్ మీరు? ఇక హెల్ప్ అంటేనండి, నేను నాకు సాధ్యమైనంత వరకు చేయాల్సిన హెల్ప్ నేను చేస్తూ ఉంటాను. చాలాసార్లు ఈ విషయం చెప్పాను. థ్యాంక్ యూ రాధిక గారు. రాధిక గారు, నేను యాక్సెప్ట్ చేశాను, మీకు వచ్చిందా? ఇది యాక్సెప్ట్ కూడా ఎందుకు అవ్వట్లేదు ఇది? ఓకే, నమస్కారం అండి. నమస్కారం. అయితే రాధిక గారి గురించి నేను ముందు చెప్తాను. ఇప్పుడు నేను కమెంట్స్ చదవలేను. మనకి మొదటి గురువు అమ్మ. ఆ తర్వాత మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది చదువు, సంస్కారం, ఇవి రెండు నేర్చుకునేది గురువు దగ్గర నుంచే. సో ముందు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతో మందికి చదువు, సంస్కారం నేర్పిస్తున్నారండి, దానికి ధన్యవాదాలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను లలితా సహస్రనామ స్తోత్ర శ్లోకాలు చెప్తూ ఉంటే ఆవిడంతటా ఆవిడే నేను శ్లోకం అంటే చూసి బాగా చెప్తున్నానని అప్రిషియేట్ చేసి వీడియో చేశారు. దానికి కూడా మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. సో కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి నేను కొత్తగానే నేర్చుకున్నానండి. నాకు ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. సో ఎలా చేస్తున్నానో ముందు నేను నాకేమైనా తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకోవడానికి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, అలాగే మన రాధిక గారు వీకెండ్స్ సౌందర్య లహరి లలితా సహస్రనామ పారాయణ శ్లోకాలు కూడా నేర్పిస్తారండి. ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆవిడకి పర్సనల్ గా డిఎం చేయండి. బట్ మీరు నా గురించి ముందు చెప్పండి, నేనేమైనా సరిదిద్దుకోవాల్సినవి తప్పులు ఏమైనా ఉన్నాయా? అంటే తప్పులు చెప్పేదంత కానీ మీరు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారండి. మీరు చదివే విధానం అది బాగుంది. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీలో ఆ శ్లోకము నలుగురు నేర్చుకోవాలన్న తపన ఉంది కదా, ఆ తపన అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు మంచి ప్రయత్నమే చేస్తున్నారు అనిపించి ఆ రోజు ఆ వీడియో మీకు అలా పంపించాను అనమాట. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒకటండి, నమ్మకం ఉంటుంది కొంతమందికి, కొంతమందికి నమ్మకం ఉండదు. బట్ మనందరినీ ఒక యూనివర్సల్ పవర్ అయితే నడిపిస్తుందండి. ఏదో ఒక పవర్ అయితే నడిపిస్తుంది, అయితే ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. ఎందుకంటే మీరు చూడండి, భగవంతుడున్న దగ్గర ఎవరైనా ఏదైనా లేనప్పుడు మాట్లాడే మాటలకి, ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి కొంచెం అయినా తేడా నేను గమనిస్తానండి చాలా మందిలో. ఎందుకంటే ఒక భయం మనలో, ఎవరో చూస్తున్నారు అన్న భయం. ఈ లలితా సహస్రనామ స్తోత్రం చేయటం వల్ల అంటే నేనైతే చూసానండి ఒక పాజిటివ్ ఎనర్జీ, ముందున్న దానికంటే ఇంకా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ. ఎవరు ఏమన్నా పట్టించుకొని తత్వం ఒకటి నాలో బాగా అలవాటు అయిపోయిందండి. సరే, అది వాళ్ళ అభిప్రాయం, నాకేమీ నష్టం చెయ్యదు అది అని. ఎందుకంటే నాకు నిజంగా వాళ్ళ అభిప్రాయం నాకేం నష్టం చేయదండి, నేను నాలాగే ఉంటాను కదా. ఇలాంటివన్నీ నాకు అలవాటు అయిపోయాయి. నిజంగా నాకు చాలా చాలా ఒక తెలియని పవర్ నన్ను చుట్టూ కాపాడుతుందన్న ఫీలింగ్ ఉందండి. మీరేం చెప్తారండి? అంతే, మీరు అన్నది చాలా వరకు కరెక్ట్. అంటే ఇప్పుడు ఈ లలితా సహస్రనామాలందరి ఇప్పుడు ఎలా అంటే మనకి అసలు ఎలా వచ్చాయి, అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చాయి. మీకు తెలిసే ఉంటుంది కదా. హలో, అవునండి, వినపడుతుందండి, నాకు వినపడుతోంది. హయగ్రీవుల వారు ఎన్నో ఏళ్లు తపస్సు చేస్తే అమ్మవారు అనుగ్రహించారు. అలాగే వ్యాసుల వారు ఎంతో వేడుకుంటేనే కానీ ఆ రహస్య నామాల్ని హయగ్రీవుల వారు చెప్పలేదు. కానీ మనకిప్పుడు అంత శ్రమక్కర్లేదు. ఏ మాధ్యమం చూసినా, ఏ నెట్ లో చూసినా ఈజీగా దొరికేస్తున్నాయి. బహుశా మనకు అంత ఈజీగా దొరికేస్తున్నాయని కామోసేమో మనకు అంత అశ్రద్ధేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం అమ్మవారు లలితా సహస్రనామాలు చదివితే, తప్పులు చదివితే ఏమీ అనుకోరు. ఆవిడ తప్పులు చదివినా అనుకోరు, ఒప్పులు చదివినా అనుకోరు. ఎందుకని అనుకోరు? ఆవిడ నిరాకార స్వరూపురాలు ఆవిడ. అందుచేత తప్పులు చదువుతున్నారు చదివితే ఏమన్నా అనుకుంటారా? అనుకోరు. కానీ మనం చదివే ప్రతి నామం కూడా మన ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తుంది, ప్రకృతి మీద చూపిస్తుంది, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల మీద చూపిస్తుంది. నిజానికి చెప్పాలి అంటే లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు అమ్మవారే స్వయంగా మన ఎదురుగుండగా వచ్చి కూర్చుంటారు. అది మనకి ఉత్తర పీఠికలోనో పూర్వ పీఠికలోనో మనందరికీ కనబడుతూ ఉంటుంది. అది
మరి అలా అమ్మవారే వచ్చి కూర్చున్నప్పుడు మనం ఎంత మర్యాద ఇవ్వాలి అమ్మవారికి? అవునండి. మర్యాద ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి. తప్పులేమి చదివినా కూడా ఆవిడ ఏమనుకోరు. కానీ నిప్పు వెలిగించాం కదా, నిప్పు వెలిగిస్తే మండుతుందా మండదా? అది మంచిని చెడుని కూడా దగ్ధం చేసేస్తుంది. జాగ్రత్త పడవలసింది మనం ఎవరు? మనమే జాగ్రత్త పడాలి కదా. అవును. అందుచేత లలితా సహస్రనామాలు నేర్చుకునే శక్తి ఉంది మనకి, నేర్చుకోగలం, చదవడం వచ్చు. అన్నీ వచ్చినా కూడా అమ్మవారు తప్పు చదివినా ఏమీ అనుకోదులే, ఎవరో ఫలానా ఆయన చెప్పారు కాబట్టి తప్పు చదివేద్దాంలే, పర్వాలేదులే అని అనుకోవడం మన నిర్లక్ష్యమే అవుతుంది, మన అశ్రద్ధే అవుతుంది. ఈ రోజు చూడండి, మీరు నేర్పిస్తున్నారు, నేను నా ఛానల్లో నేను నేర్పిస్తున్నాను. చాలా రకాల మాధ్యమాలలో అందుబాటులో ఉండి కూడా మన లలితా సహస్రనామాలు గనక చదవకపోతే, నేర్చుకోకపోతే అది ఎంత అశ్రద్ధ. మరి అమ్మవారికి మనం ఇచ్చే మర్యాద అదేనా? మన అమ్మకి తప్పులు చదివినా ఏమీ అనుకోదు కాబట్టి అలాగే చేసేద్దామా? అది మంచిదేనా? క్రమక్రమంగా మనం ప్రతి ఒక్క తప్పుని రెక్టిఫై చేసుకుంటూ, అమ్మా నేను ఇవాళ తప్పు చదివాను, రేపు ఇది చదవను, నేను సరిగ్గా చదువుతానని రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళామనుకోండి. నిజానికి లలితా సహస్రనామం చదివితే, సరిగ్గా కనుక చదివితే మన చుట్టూ శ్రీచక్రం ఫార్మేషన్ అయిపోతుంది. ఆ శ్రీచక్రంలో ఉంటాం మనం కూడా, అంటే అంత ప్రొటెక్ట్ చేస్తారు అమ్మవారు. మరి తప్పులు చదివితే శ్రీచక్రం ఫార్మేషన్ సరిగ్గా ఉండదు. మనం ఏమనుకుంటాం అంటే ఏదో ఒక కోరికతోనో, ఏదో ఒక మానసిక ప్రశాంతత కావచ్చు, ఐహికమైన పారలౌకికమైన ఏదో ఒక కోరికతో చదువుతాం. చదివినప్పుడు పూర్తి ఫలితం కావాలి అంటే అమ్మవారి యొక్క లలిత రహస్య సహస్రనామాలు తప్పులు లేకుండా చదవడానికే 100కి 100 పాళ్ళు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. నేను చదివినా, మీరు చదివినా ఏదో 1-2 తప్పులు దొర్లుతాయేమో అన్న ఒక ఆలోచనతో చివరిలో మనం ఏమనుకుంటాం, శ్రీ ఉమాయే నమః అన్న నామాన్ని 11 సార్లు అనుకుంటాం. లేకపోతే ఏదో ఒక అపరాధ క్షమాపణ శ్లోకం చెప్పుకుంటాం. చెప్పుకుని అమ్మా నన్ను క్షమించమ్మా. కానీ ప్రతిరోజు అదే తప్పులు చదవడం అన్నది నాకు తెలిసి, నాకే కాదు ఎవరిని అడిగినా అదే చెప్తారు, తప్పులు చదవద్దు. లలితా సహస్రనామమే కాదండి, ఏ స్తోత్రమైనా మనం చదవాలి అనుకున్నప్పుడు భక్తి శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? తప్పులు లేకుండా చదవాలి, కనీసం నేర్చుకునైనా చదవాలి. ఇంతమంది గురువులు అందుబాటులో ఉన్నారు, నేర్పించే వాళ్ళు ఉన్నారు. పుస్తకాలు మంచి లలితా సహస్రనామం స్తోత్రం ఉన్న తప్పులు లేకుండా వచ్చే పుస్తకాలు శ్రీరామ్, మీరు ఇందాక చెప్పారు కదా శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు ఇచ్చారు అని. ఆ బుక్ లో అసలు తప్పులు చాలా మైన్యూట్ గా ఉంటాయి, అసలు అంటే ఉండవు, మాక్సిమమే ఉండవు. ఎక్కడో ఒక చిన్నదేమన్నా దొర్లిందేమో నేను కొనుక్కున్న పుస్తకంలో అయితే. మిగతా పుస్తకాల్లో, ఇప్పుడు వచ్చే పుస్తకంలో అయితే అది కూడా లేదు. ఒక్క తప్పు లేకుండా ఉన్న పుస్తకం నాకు ఏదన్నా కనబడింది అంటే అది కేవలం శ్రీరామ్ సమృద్ధి బుక్ లోనే నేను చూశాను. అలాంటి బుక్ తెప్పించుకుని చక్కగా ఆ పుస్తకంలో కనుక చదువుకున్నట్లయితే, నేర్చుకున్నట్లయితే అది బాగుంటుంది కదండి. అదే నేను అంటే సాధ్యమైనంత వరకు ముందు నుంచి మొదటి శ్లోకం మొదలు పెట్టినప్పుడు, నేను చెప్పే శ్లోకాలు మొదలు పెట్టేటప్పుడు చెప్పిన మాటే అది. మనము ఆ నుంచే నేర్చుకుంటాం. మాటలు పలుకుతున్నప్పుడు అటు తప్పులుగా మాట్లాడుతూ ఉంటాం. అత్త అన్న, నాన్న అన్న, అమ్మ అన్న. అమ్మ మన్ని దండించదు, మన్ని నేర్పిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అలాగే తప్పటడుగు వేస్తుంటే చేతులు పట్టుకొని నడిపిస్తారు. అలాగే కానీ ప్రతిరోజు మనం కింద పడుతూ ఉన్నాం, ఎక్కడో అక్కడ నడవడం నేర్చుకుంటాం. అమ్మ చెయ్యి లేకుండా నడవడం నేర్చుకుంటాం. అలాగే మనం నడవాలి అన్న పిల్లాడికి ఎలా ఉంటుంది, పిల్లలకి మనం నడిచేయాలి, పట్టేసుకోవాలి అమ్మ సపోర్ట్ లేకుండా. అలా మనం ప్రతిరోజు సాధన చేస్తేనే మనకి తప్పులు లేకుండా చదివే అవకాశం ఉంటుంది, తప్పులు లేకుండా స్తోత్రం చేసే అవకాశం ఉంటుందని నేను ప్రతిరోజు అందుకే సాధన తప్పనిసరి అంటానండి. ఇప్పుడు మీరన్నట్టుగా మానవులకు తప్పు చేస్తాం. ఇందాక ఎవరో కమెంట్ పెట్టారండి, ఏంటంటే శ్లోకాలు తప్పు చదివినా పర్వాలేదు, మానవ సేవ అని. మానవ సేవే మాధవ సేవ అని నేను ఒప్పుకుంటూనే, మనం ఏదైనా ఇప్పుడు అది నేర్చుకుంటేనే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని కాదండి. మనం మంచి చేయాలన్న ఆలోచన కూడా పాజిటివ్ ఎనర్జీ. అది కూడా దేవుడు డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు, ఆ ఎనర్జీని ఫామ్ చేస్తాడు. కానీ మనని మనం, అంటే మనం మాధవ సేవ చేస్తూనే మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నేను ఇందాక చెప్పా, మనని మనం ముందు ఎక్కువగా ప్రేమించుకోవాలి, మనని మనం గౌరవించుకోవాలి అంటే మనకి నచ్చినవి చేస్తాం. అందుకే ఎవరిని బలవంతం చేయట్లా. మీరు చేస్తేనే, లలితా సహస్రనామ స్తోత్రం చేస్తేనే, లేదా ఈ పుస్తకం కొంటేనే మీరు చదవగలరు నేను ఎక్కడా చెప్పట్లేదు రాధిక్ గారు. నేనేం చెప్తున్నా అంటే చెయ్యగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటేనండి, కాంటెస్ట్ పెడితే చిన్న చిన్న పిల్లలండి,
నేను ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చిన్న చిన్న పిల్లలు తప్పులు లేకుండా చదివారు. కానీ మేము 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళలో తప్పులు దొర్లాయండి. అంటే వాళ్ళు అదే కరెక్ట్ అనుకొని చదువుతున్నారు. అలా అని వాళ్ళని ఏమి అమ్మ దండించలేదు కదా. వాళ్ళు ఇప్పుడైనా కరెక్ట్ చేసుకుంటే ఓకే. నేను మామూలుగా నా వీడియో చూస్తేను శ్రీరామ్ సమృద్ధి మేమెందుకు కరెక్ట్ చేసుకోవాలి, ఈ అమ్మాయి మాకంటే చిన్నది, ఈ అమ్మాయి చెప్తే మేమెందుకు కరెక్ట్ చేసుకోవాలి అనే కంటే, ఒక్కవేళ నేను కరెక్ట్ గా చెప్పాను అనుకుందాం అనుకోండి శ్లోకం, నేర్చుకోండి, తప్పే ఉంది. ఇప్పుడు శైలజ గారు నాకంటే వయసులో చాలా చిన్నండి. ఇప్పుడు ఆవిడ నా గురువు. నేను ఆవిడ దగ్గర నుంచే నేర్చుకుంటా. ఆవిడనే అడుగుతా తప్పులుంటే, సందేహాలుంటే ఆవిడనే అడుగుతా. నాకంటే 10 ఏళ్ల వయసు చిన్న ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవడానికి నాకేం సిగ్గుగా లేదండి. నేను చాలా ఆవిడని చూస్తే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అరే నేను కూడా చిన్నప్పటి నుంచి ఎందుకు చేయలేదు, చిన్నప్పటి నుంచి ఎందుకు నేర్చుకోలేదు అని. శైలజ్ గారు మీకే కదండి గురువు, నాకు కూడా పరోక్షంగా. ఆవిడ నిజంగా చాలా ఆవిడ పరిచయం ఎంత అవడం నేను గౌరవంగా అదృష్టంగా నేను ఆవిడనే భావిస్తున్నాను. అడుగుతా. అవును, అవును. సో థ్యాంక్ యూ సో మచ్ అంటే అండి. మీరు join అయినందుకు. నేర్చుకోగల శక్తి ఉండి నేర్చుకోకుండా అదే తప్పులు చదవడం అన్నది మాత్రం అది సరైనది కాదు, కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా నాకు రోజు నిజంగా రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ లో జాయిన్ అందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మనం Thank you. ఇలాంటి అంటే లైక్ అవగాహన పెంచడానికి మనకి చేతనైతే అది నచ్చిన వాళ్ళ కోసం అని మనం ఇలాంటి లైవ్స్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ Okay. అండి జాయిన్ అయినందుకు. నేను Thank you విన్నర్స్ అండి. థ్యాంక్ Thank యూ you అండి. very much. థ్యాంక్ యూ. Thank you. సో సుమనశ్రీ గారు, అలాగే తర్వాత అపూర్వ గారు, ఇక్కత్ ఫ్రెండ్స్ నుంచి అపూర్వ గారు, సుమనశ్రీ గారు ఒకవేళ ఉంటే లైవ్ లో జాయిన్ అవ్వడానికి ప్లీజ్ రిక్వెస్ట్ పెట్టండి. సుమనశ్రీ గారు, నేను మీకు ఇన్విటేషన్ పంపించానండి. తర్వాత ఇక్కత్ ట్రెండ్స్ కదా. అపూర్వ గారు మీరుంటే నాకు ఒక్కసారి మీరు హాయ్ అండి. హలో అండి. హాయ్ సుమనశ్రీ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరంతా ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగళప్రద ఈవెంట్స్ అని మీరు చేస్తున్న ఈవెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజినెస్ బాగుండాలని, తర్వాత మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాంటెస్ట్ చూసి మీ అంతటా మీరు వచ్చి గిఫ్ట్ ఇస్తాను అంటే శ్లోకాలు చేసి బాగా చదివిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానన్న పెద్ద మనసుకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు చేసే కార్యక్రమం చాలా పెద్దదండి. లేదండి, అందులో చిన్న ఉడతా సాయం, అంతకు మించి ఏమీ లేదది. అపూర్వ గారు సో వినిపిస్తుందండి? వినిపడుతుందండి. నమస్కారం అండి అపూర్వ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ బాగున్నారా? సో మచ్ సుమనశ్రీ గారికి. అలాగే సుమనశ్రీ గారు మాంగళ్య ప్రద ఈవెంట్స్ అండి, అలాగే ఇక్కడ ట్రెండ్స్ నుంచి పోచంపల్లి శారీస్ సేల్ చేస్తారు అపూర్వ గారు. వీళ్ళిద్దరూ కాంటెస్ట్ విన్నర్స్ కి గిఫ్ట్లు ఇస్తున్నారు. అలాగే మోక్ష కౌచర్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేశారు. 3 విన్నర్స్ ని మేము సెలెక్ట్ చేశాము. అయితే పిల్లల కోసం అని వాళ్ళ చీరలు లేకపోతే ఇవి ఇచ్చిన వాళ్ళకి కాదు కాబట్టి మోక్ష కౌచర్ నుంచి 3000 రూపీస్ గిఫ్ట్ వౌచర్స్ ని మోక్ష కౌచర్ అందిస్తున్నారు. సో స్పాన్సర్ చేస్తున్న మీ 3కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా గ్లాడ్ మేము ఇందులో పార్టిసిపేట్ చేయడం గానీ, మేము స్పాన్సర్ చేయడం గానీ చాలా గ్లాడ్ గా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆఫర్. సమృద్ధి నుంచి పుస్తకంతో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పామండి. విన్నర్స్ ని చూసి మేమే వాళ్ళకి గిఫ్ట్ పంపిద్దాం అనుకున్నాం, కానీ మీరు వచ్చి జాయిన్ అయ్యి మీరు కూడా ఇస్తా అనడం మాత్రం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో సుమనశ్రీ గారు, ముందు మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎలా అనిపించింది ఇలా రోజుకొక శ్లోకం మీరు లలితా సహస్రనామ పారాయణం చేస్తారా? నేర్చుకున్నారా ఇంతకు ముందు? ఇప్పుడు ఏమైనా నేర్చుకునే ఆలోచన ఉందా నేర్చుకోకపోతే? నేను యాక్చువల్ గా, ఎందుకంటే అమ్మవారిది కాబట్టి ఏదన్నా నిజం చెప్పాలి, నేను ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదివేదానండి. లలితా సహస్రనామం చదవాలి అంటే ఒత్తులు సరిగ్గా చదవగలమా లేదా అని ఒక భయం ఉండింది. అని మా అన్నయ్య నిత్యం పారాయణం చేస్తారు, కానీ ఎప్పుడు నేను స్టార్ట్ చేయలేదు. కానీ అమ్మవారి పుస్తకం మా ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మవారు వచ్చాక మీరు నమ్మరండి, ప్రతిరోజు ఇలా ఒకసారి ఆ పుస్తకాన్ని తాకి, అంటే అమ్మవారు నిజంగా అలా ఉన్నట్టు ఆ స్పర్శ ఫీలింగ్ అలా వస్తుంది. అండ్ నేను మంత్రం చదువుతున్నానండి, ఎందుకంటే విశ్లేషణ కానీ పదాలు కానీ చాలా పెద్దవిగా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. సో ఎవరైనా సరే అండి, నేర్చుకోని వాళ్ళు ధైర్యం చేసి సంతోషంగా నేర్చుకోవచ్చు, హాయిగా రోజుకు ఒక శ్లోకం చదవచ్చు.
అపూర్వ గారు, ఇప్పుడు మీరు మీ గురించి చెప్పండి. మీకు మీరు ఏమి ఇస్తున్నారు మా విన్నర్స్ కి, అండ్ మీ గురించి కూడా చెప్పండి. నమస్తే అండి, నా పేరు అపరూప. నేను పోచంపల్లి నుంచి. మేము డైరెక్ట్ వీవర్స్ అన్నమాట. మన కాంటెస్ట్ వాళ్ళకి మేము 2500 వర్త్ శారీ అనేది ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాము మన విన్నర్స్ కి. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్ లో నేను పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా గ్లాడ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ముఖ్యంగా శైలజ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనం ఆ బుక్ ద్వారానే నేను ఆవిడ్ని కలవడం, నాకు ఇలా సుమనశ్రీ గారిని కూడా నన్ను పరిచయం చేశారనమాట నాకు. హలో మేడం, మిమ్మల్ని కానీ ప్రణతి గారిని కానీ మేడం పరిచయం చేయడము, నేను కూడా బుక్ ఆవిడ దగ్గర పర్చేస్ చేశాను. మొన్న నవరాత్రుల్లో మేము అది చదవడం జరిగింది టెంపుల్స్ లో. చాలా మందికి కూడా చెప్పాను, వాళ్ళు చాలా మంది కూడా ముందుకు వచ్చారు పర్చేస్ చేసుకోవడానికి కూడా. కొంచెం టైం పడుతుంది, టెంపుల్లో కూడా నేను మాట్లాడాను మేడం ఇట్లా ఉంది మనకి అన్నట్టు. మాకు అక్కడ నుంచి కన్ఫర్మేషన్ వచ్చినాక శైలజ గారికి ఇన్ఫార్మ్ చేద్దామని ఆగామన్నమాట. చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది, స్పష్టంగా పలకగలము అన్న అనేది చెప్పారనమాట అందరూ, చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు. సో నాకేం మాట్లాడాలో తెలియట్లేదు, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. లేదు, ఇక్కడ నుంచి మీ బిజినెస్ బాగా జరగాలి. మీరు ఇలాగే మేము కాంటెస్ట్ లో పెట్టినప్పుడు ఎప్పుడైనా వచ్చి మీరు స్పాన్సర్ చేయాలి. ఆడాళ్ళకి చీరలు అంటే ఎంత ఇష్టమో తెలుసు. మీరు ఇలా చీరలు ఇస్తూ ఉండండి, కట్టుకొని మురిసిపోతూ ఉంటాము. అలాగే అమ్మవారి దయ వల్ల నాకు కలిసి వస్తే అంత నడుస్తూ ఉందంటే నేను అలానే ఇవ్వగలను. అమ్మవారు నాకు అటువంటి అదృష్టాన్ని ఇప్పుడు నాకు కల్పించారు. ఇంకెప్పుడు నాకు ఇలా కల్పించాలని అమ్మవారిని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీరందరూ కూడా ఇలా కంటెస్ట్ అనేది చేయడము, అమ్మవారి నుంచి మీకు బ్లెస్సింగ్స్ అనేవి వచ్చాయి, మీకు ఎప్పుడు ఇలానే బ్లెస్సింగ్స్ అనేవి అందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో Thank you మచ్ అండి. అండి. ఇప్పుడు నేను విన్నర్స్ అనౌన్స్ చేస్తాను, వాళ్ళని కూడా లైవ్ లో తీసుకుంటాను. కాబట్టి మంగళప్రద నుంచి సుమనశ్రీ గారికి, ఇక్కడ ట్రెండ్స్ నుంచి అపూర్వ గారికి, అలాగే మోక్ష కౌచర్ భార్గవి జాయిన్ అవ్వలేదు. బట్ మీ ముగ్గురికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను, ఎవరైతే మీరు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారో. ఇప్పుడు నేను విన్నర్స్ అనౌన్స్ చేస్తానండి, కాబట్టి మీరే లైవ్ లో, ఎందుకంటే వాళ్ళని జాయిన్ చేసుకుంటా కాబట్టి యూ కెన్ లైక్ మీరు లైవ్ లో ఇంకొకటి చెప్పలేదు. కూడా చాలా చక్కగా అమ్మవారి శ్లోకాలన్నీ చదువుతున్నారు, చాలా ఓపిక్ గా వీడియోస్ చేస్తున్నారు, చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బ్లెస్డ్ అండి. అంటే ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో మందికి నేర్పించాలి అన్న ఒక చిన్న తపన ఉంది. దానికి భగవంతుడి ఆశీర్వాదం నా మీద ఉండి మీలాంటి మంచి వాళ్ళందరూ నాకు సహాయం చేస్తే తప్పకుండా ఇంకెన్నో మంచి పనులు చేయాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అలాగేనండి. థ్యాంక్ యూ సుమనశ్రీ గారు. ఓకే అండి, ఓకే. మీరు ఇలాగే ఇంకా 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 మంచి ప్రయత్నాలు చేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ కూడా ఉండాలని, సుమనశ్రీ గారికి, అపూర్వ గారికి అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను విన్నర్స్ అనౌన్స్ చేస్తాను. విన్నర్స్ లో నేను అంటే మీరు ఒకవేళ కావాలి అంటే వాళ్ళు జాయిన్ చేసుకోవాలంటే 4 మనం నలుగురమే జాయిన్ అవ్వచ్చా నాకు తెలియదు. లైవ్ లో ఎంత మంది జాయిన్ అవ్వచ్చో ఎవరైనా చెప్పండి. ఒకవేళ ఇంకెవరైనా జాయిన్ చేసుకోవాలంటే మీరు లైవ్ లోంచి వెళ్లాల్సి వస్తుందండి. దానికి ముందుగానే అయ్యో పర్వాలేదు, జాయిన్ కృతజ్ఞతలు. సో ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ఎంట్రీస్ బాయండి. ఎంట్రీస్ అన్ని మనకి ఒక 38 ఎంట్రీస్ దాకా వచ్చాయండి. అందులో పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు, అలాగే పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు చాలా బాగా చెప్పారు పెద్దవాళ్ళ కంటే అని చెప్పడానికి నేను అసలు ఏమాత్రం ఆలోచించట్లేదు, ఎందుకంటే నిజంగానే చాలా బాగా చెప్పారు. సో శ్రిత, ఒకవేళ మీరు లైవ్ చూస్తూ ఉంటే తనకి 7 years అండి, ఎంత చక్కగా చెప్పారో. సో శ్రిత లైవ్ లో జాయిన్ అవుతావా తల్లి? నువ్వు లైవ్ లో జాయిన్ అవ్వాలంటే నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టవా అమ్మా? అలాగే అవ్యుక్త తను 10 years, తను కూడా చాలా బాగా చెప్పింది. అలాగే కార్తిక, మీరు ముగ్గురు ఉంటే ఒక్కసారి నాకు హాయ్ చెప్పారనుకోండి. హాయ్. 4 members జాయిన్ అవ్వగలరట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క విన్నర్ తీసుకుంటాను. నేను లెఫ్ట్ అయిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.
Thank అపూర్వ you గారు, థ్యాంక్ యూ సో మచ్. అండి. Thank ఓకే you అండి. సో యా, కార్తిక, తర్వాత శ్రిత, అలాగే అమృత, మీరు లైన్ లో ఉంటే, లైవ్ చూస్తూ ఉంటే నాకు ఒక్కసారి. ఓకే, లెట్ మీ చెక్. అవ్యుక్త రిక్వెస్ట్ పెడతారమ్మా, నాకు రిక్వెస్ట్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో వీళ్ళు ముగ్గురు 7 years 10 years అండి, చాలా చక్కగా చెప్పారు. ఒకవేళ వాళ్ళు లైవ్ లోకి వస్తే నేను వాళ్ళని జాయిన్ చేసుకుంటాను. ఒక్క చిన్న విషయం ఏంటంటేనండి, చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు అక్కడో ఇక్కడో తప్పులు చదివారు, కానీ పిల్లలు వాళ్ళకి నేర్పిస్తున్న పెద్దవాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బికాజ్ ఎవరో నాకు ఒకళ్ళు కమెంట్ చేశారండి, వయసుకు తగ్గ పనులు చెయ్యండి, మీరు డాన్స్లు అవి చెయ్యొద్దని. అయితే ఒకవేళ నిజంగానే యాక్సెప్ట్ చేయండి, ఒకవేళ నిజంగానే వయసుకు తగ్గ పనులు చెయ్యాలి అంటే, నా వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి కాంటెస్ట్ లో, ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. నా వయసు కానీ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు చదువుకెళ్ళి స్కూల్కి. హాయ్ తల్లి. హాయ్ మ్యామ్ అంటావా? నన్ను అత్త అని పిలుస్తావా? అత్త, సరే అత్త అని పిలవండి. ఓకే, సరే. చాలా చక్కగా చెప్పావు, కంగ్రాచులేషన్స్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? 1 year back. 1 year బ్యాక్ నుంచి నేర్చుకుంటున్నావా? చాలా చాలా చక్కగా చెప్పావు. వీడియో చాలా బాగుంది, నీ వీడియో చూసాను. నిన్ను చూసాక నాకు అనిపించింది, నేను నీ వయసు నుంచి ఎందుకు నేర్చుకోలేదా అని. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీ పేరెంట్స్ కూడా సో ప్రౌడ్ ఆఫ్ యూ. వాళ్ళు నిన్ను చూసి గర్వపడుతూ ఉంటారు, నేను వాళ్ళని చూసి గర్వపడుతున్నాను. ఎందుకంటే నీకు లలితా సహస్రనామ పారాయణ ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారంటే, నువ్వు ఇంకో సంవత్సరంలో మొత్తం చక్కగా, నీకు అంతా వచ్చా నాన్న, లేకపోతే కొన్ని శ్లోకాలే వచ్చా? కొన్ని వచ్చు. ఏమైనా ఒకటో రెండో చెప్తావా ఇప్పుడు లైవ్ లో? చెప్పు. ఓం గం గణపతే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిటకి కుండ సంభూత దేవకాయ సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాద్య క్రోడాకారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజ అనుప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాక సౌగంధిక సర్పచ కురువింద మణిశ్రేణి కన కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాత తరికస్తర శోభిత ముఖచంద్ర కనక్రావ ముగునాభి శీర్షక వర్ణస్మర మాంగళ్య గూటోరక చిల్లిక భక్తలక్ష్మి పరివాహ చరణ్ మీనా భరోక్షర తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. థ్యాంక్ యూ నాన్న. చాలా నేను ఆపకపోతే చెప్పేస్తూ పోయేలే ఉన్నావు. అమ్మ సైగ చేసినట్టుంది, ఇంకా చాలే ఒక్క శ్లోకం చెప్తావా అంటే అన్ని చెప్పేస్తున్నావు అని కదా కదా. కంగ్రాచులేషన్స్ తల్లి. నీకు మోక్ష కౌచర్ వాళ్ళు 3000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వౌచర్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి నీకు నచ్చింది కొనుక్కో, ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. అలాగే శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు ఈ పుస్తకం కూడా ఇస్తారు నీకు. దాంతో పాటు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా వస్తాయి. ఏంటన్నా? ఇస్ మై ప్రెజర్ మ్యామ్. సరే తల్లి, ఓకేనా? లైవ్ లో జాయిన్ అయినందుకు, నిన్ను చూసి నీతో మాట్లాడి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే సాధన కంటిన్యూ చెయ్యి. లలితా సహస్రనామ స్తోత్రం అనే కాదు, నువ్వేం నేర్చుకుంటున్నా కూడా దాంట్లో భక్తి, శ్రద్ధ, ఆ చేసే పని పట్ల ప్రేమ, ఓపిక, నేర్చుకుంటున్నప్పుడు ఓపిక, ఇవి ఉన్నాయనుకో అమ్మ, తిరుగులేదు, జీవితంలో ఎక్కడో ఉంటావు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఆరోగ్యంగా. ఏంటన్నా? చాలా బాగున్నావా? సిగ్గేస్తుంది. నువ్వు అలా చెప్తే నాకు సిగ్గేస్తాను తల్లి. ఎక్కడుంటావు నువ్వు? హైదరాబాద్ లోనే ఉంటావా? ఎస్ మ్యామ్. నేను హైదరాబాద్ కు
వస్తున్నాను మార్చ్ లో, వచ్చినప్పుడు మనం కలుద్దాం సరేనా? Yes, సరే ma'am. మ్యామ్ అంటాం మళ్ళీ. కూర్చొని 10 సార్లు ఇంపోజిషన్ లాగా అత్త 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 అను సరేనా? Okay, అత్త. సరే నాన్న అయితే సరేనా? కంగ్రాచులేషన్స్. ఇంకో విన్నర్ ని అనౌన్స్ చేస్తాను, ఇంకో విన్నర్ జాయిన్ అవుతారు సరేనా తల్లి? Okay, ma'am. బాయ్ తల్లి. Bye. సో అవ్యుక్త అలాగే శ్రిత కార్తిక ఓకే జాయిన్ అవ్వడానికి నేను యాక్సెప్ట్ చేశాను. లెట్స్ సీ అమ్మా. హాయ్ అవ్యుక్త. Hi, అత్త. ప్రౌడ్ ఆఫ్ యూ. సరే అవ్యుక్త గురించి నేను ఒక విషయం చెప్తానండి. నేను అదే చెప్పాను, ఇందులో నా నిర్ణయం ఏం లేదు, కానీ తను నా సొంత అన్నయ్య కూతురు, నా మేనకోడలు. సో తను నేను లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నప్పటి నుంచే నేర్చుకోవాలి, నా కోసం కూడా కాదండి, మా అమ్మ కోసం. అమ్మ ఇక్కడ నాతో ఉంది కాబట్టి, మా అమ్మ వస్తే అమ్మని సర్ప్రైజ్ చేయాలి, నేర్చుకొని అమ్మకి ఇష్టం కాబట్టి నేర్చుకొని సర్ప్రైజ్ చేయాలి, నానిని సంతోష పెట్టాలి, నాని గర్వపడుతుంది నేను ఇలా చేస్తే అని నేర్చుకోవడం మొదలు పెట్టిందట. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి 30వ శ్లోకం వచ్చిన కాంటెస్ట్ అనేసరికి కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలనిపించింది. పాపం సర్ప్రైజ్ రివీల్ అయిపోయిందని కొంచెం బాధపడింది, బట్ చాలా బాగా చెప్పావు అవ్యూ, నువ్వు కూడా. కంగ్రాచులేషన్స్. Thank you. నిన్ను శ్లోకం చదవమని చెప్పాను, ఎందుకంటే శ్లోకం తను చదివేసింది కాబట్టి. హ్యాపీగా ఉన్నావా? కాంటెస్ట్ లో విన్ అవుతానా లేదా అనుకున్నావు, కానీ చాలా నేను వీళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తాను, అంటే పిల్లలు సరిగ్గా చెప్పారా లేదా, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను యూట్యూబ్ లో, నా బ్లాగ్స్ లో. ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళంతా చక్కగా చెప్తారు. అవి ఒక పాట పాడతావా? అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు తలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. అంతేనా? బాగా నేర్చుకో, మ్యూజిక్ నేర్చుకో. నానికి మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం, నువ్వు మంచి సింగర్ అవ్వాలని నానికి ఉంది సరేనా? సో కంగ్రాచులేషన్స్. మీ నాన్న నీ పేరు ఒక్కసారి చెప్పరా తల్లి? నువ్వు శ్రితావా కార్తికావా అడగడమే మర్చిపోయా చూడు నేను. కార్తిక అత్త. వెరీ గుడ్. సో కార్తిక అవ్యుక్త మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మీకు మోక్ష కౌచర్ అందించే 3000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ నేను పంపిస్తాను. మీరు అక్కడికి వెళ్ళి మీకు నచ్చింది ఫ్రాక్ డ్రెస్ ఏది కావాలంటే అది కొనుక్కోండి సరేనా? కొనుక్కొని వేసుకొని నాకు ఫోటో పెట్టండి సరేనా? సరే మీరు లైవ్ నుంచి వెళ్ళొచ్చు నాన్న ఇంకా, ఓకేనా? మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా, త్వరగా పడుకోవాలి కదా, ఇప్పటికి 9:30 అవుతుంది కాబట్టి వెళ్ళి పడుకోండి. ఓకే, చక్కగా రెడీ అయి ఉన్నారు, గబగబా అన్ని తీసేసి నైట్ సూట్ వేసేసుకొని పడుకోండి, రేపు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. గుడ్ నైట్ అత్త. గుడ్ నైట్. గుడ్ నైట్ అవ్యూ. గుడ్ నైట్ కార్తిక. బాయ్ నాన్న. బాయ్ బాయ్. శ్రిత వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారి మీ ఐడి ఏంటో చెప్పరా అండి, నేను నిజంగా మర్చిపోయాను. సో హేమ సుధీర ఇది అనుకుంటున్నాను. ఎస్ అవ్యూ వెళ్ళొచ్చు నాన్న ఇంకా నువ్వు. ఓకే, ఐ థింక్ ఐ యాక్సెప్టెడ్. హలో హలో, ఏమండి మీ అమ్మాయి కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిందా అండి? అవును మేడం, హేమ సుధీర సృష్ట నేమ్ తో వస్తుంది. ఓకే, అదే. సో కంగ్రాచులేషన్స్ అండి. తన పేరు శ్రిత కదా, సిస్టానా? అవును మేడం. అవును మేడం. అవును. హాయ్ తల్లి. హాయ్ మేడం. నేను ఒక విషయం చెప్పనా? ఐ లవ్ యూ. ఫేస్ కనిపించట్లేదు, ఒకసారి ఇప్పటిదాకా కనిపించింది ఒకసారి. నాకు కనపడుతున్నారండి మీరు. మీ వీడియో మాకు రావట్లేదు. అవునా? ఎందుకంటారు? శ్రిత ఐ లవ్ యూ అన్నాను. ఎంత బాగా చెప్పావురా తల్లి నువ్వు, అసలు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. బంగారు తల్లిలా అసలు ఎంత బాగా చెప్పావు తల్లి. నేను చెప్పనా, నీలో నాకు భగవంతుడు కనిపించాడు నీ వీడియో చూస్తూ ఉంటే. నీలోనే అమ్మవారు కనబడుతోంది ఇప్పుడు కూడా.
ఈ అమ్మాయి ఎంత బాగా చెప్పిందంటేనండి, ఈ అమ్మాయి పలికిన తీరు, ఈ అమ్మాయి చెప్పిన తీరు, నిజంగా ఈ అమ్మాయిలోనే నాకు అమ్మవారు కనిపించారు. ఐ థింక్ మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉందనుకుంటానండి. సో కనెక్ట్ అవ్వకపోతే ఇక పెద్దవాళ్ళని కూడా నేను అనౌన్స్ చేస్తాను. సో పెద్దవాళ్ళల్లో భాగ్యలక్ష్మి గారు, ఆవిడ విన్ అయ్యారు, కానీ ఆవిడ లైవ్ కి రానన్నారు. తర్వాత స్నిగ్ధ, ఒకవేళ మీరు లైన్ లో ఉంటే స్నిగ్ధ, మీరు చాలా బాగా చెప్పారు. మీరు కూడా, మిగతా వాళ్ళందరూ సరిగ్గా చెప్పలేదు అని నేను చెప్పనండి, కాకపోతే అక్కడ ఇక్కడ దోషాలు ఉన్నాయి, అక్కడ ఇక్కడ పలికే విధానంలో తప్పు ఉంది. దయచేసి మీరు అది సరి చేసుకుంటే బాగుంటుంది, అంతకు మించి. అండ్ విన్నర్స్ అంటే కరెక్ట్ గా ఎలాంటి తప్పులు లేకుండా చదివిన వాళ్ళనే నేను, ఎందుకంటే 5 శ్లోకాలే చెప్పాం కాబట్టి 5 శ్లోకాలు ఇంతకు ముందు ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం అన్న వాళ్ళు కూడా అక్కడిక్కడ తప్పులు చెప్పారు. తప్పు చెప్పడం అనేది కంటే ఇంకా కొంచెం సరి చేసుకొని బాగా చెప్తే బాగుండు అని ఒక చిన్న సజెషన్ మాత్రమే నేను ఇవ్వగలను. నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను కాబట్టి. సో let me try if she's there. ఓకే. అయ్యో శ్రిత, నువ్వు ఎంత బాగా చెప్పావు తల్లి, నీతో ఆన్లైన్ లో చెప్పిద్దామని నేను ప్రయత్నం చేశానే. స్నిగ్ధ గారు మీరు ఉన్నారా? ఉంటే రండి. అలాగే లక్ష్మీ పెండ్యాల గారు, తను కూడా. వీళ్ళు ముగ్గురండి పిల్లలలో, అవ్యుక్త, శ్రిత అండ్ కార్తిక, తర్వాత భాగ్యలక్ష్మి, స్నిగ్ధ అండ్ లక్ష్మీ పెండ్యాల గారు. వీళ్ళు తప్పులు లేకుండా చెప్పారండి, అందుకే నేను వీళ్ళని తీసుకోవడం జరిగింది. అంటే నేను కాదు, శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు విన్నర్స్ ని చెప్పారు. సో వాళ్ళకి సో ఏంటి అలా సిగ్గుపడుతున్నారు? అలా ఏం లేదు. అలా ఏం మీరు లేదు. కనిపించట్లేదు. మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఏంటి? నేను ఎవరికి కనిపించట్లేదా? వీళ్ళకే కనిపించట్లేదా? మీరు కనిపించట్లేదు. అమ్మ కనపడుతున్నానా? కనపడుతున్నా. అమ్మ కనపడుతున్నానంటే అందరికి కనపడుతున్నట్టే. అమ్మకు కనపడితే చాలు, ఇంకెవరికి కనిపించుకున్నా పర్వాలేదు. సరే, మీకు కనిపించుకున్నా పర్వాలేదు. శ్రిత ఉన్నావా నాన్న లైన్ లో? తల్లి ఉన్నావా నాన్న? కనిపిస్తున్నారా? అప్పుడు కూడా కనిపిస్తున్నా. సో మీ దగ్గర మీకు కనిపించట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉంది. సరే, పక్కన అంటే లైవ్ వచ్చిన వాళ్ళకి కనిపించట్లేదేమో మీరు. ఓకే, అదే సరే. కంగ్రాచులేషన్స్ శ్రిత. ఒకవేళ లైన్ లో ఉంటే నీ చేత శ్లోకం చెప్పిద్దాం అనుకున్నా తల్లి, ఎందుకంటే నువ్వు ఎంత బాగా చెప్పావో. నేను చెప్పాను కదా, నీలో నాకు అమ్మవారు కనిపించింది. నీ వీడియో చూస్తున్నంత సేపు అంత బాగా చెప్పావు. చల్లగా ఉండాలి, బాగా చదువుకో, శ్రద్ధగా చదువుకో, ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి. నీ పేరెంట్స్ నిన్ను చూసి గర్వపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రిత, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీకు ఓకే, కంగ్రాచులేషన్స్. సో మీకు శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ ఈ పుస్తకంతో పాటు, లలితా సహస్రనామ పుస్తకంతో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది. సో మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఇప్పుడే నేర్చుకుంటున్నావా, ముందు నుంచి నేర్చుకుంటున్నావా? ఏంటి వాట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే తెలుసు నాకు, అంటే చదివేదాన్ని. మీరు ఇవి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం తప్పులు లేకుండా ప్రతి మీ నామము మీరు కరెక్ట్ గా స్పష్టంగా పలుకుతూ చెప్పిన తర్వాత కొంచెం నీట్ గా, అంటే తప్పులు లేకుండా చదవడానికి అలవాటైంది. ఓకే, సో అదన్నమాట సంగతి. ఇంకా నెక్స్ట్ రానున్న కాలంలో నేను ఇలాగే కాంటెస్ట్ రన్ చేస్తాను 75 శ్లోకాలు అయిన తర్వాత. కాకపోతే అప్పుడు లైవ్ లో మీరు శ్లోకాన్ని చెప్పాలి. అప్పుడు నాదేం ఉండదు, చూసిన వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరో విన్నర్. తప్పకుండా. సో సాధన చేస్తూ ఉండండి. ఇంత ముందుగా చెప్తున్నాను కాబట్టి. లక్ష్మీ పెండ్యాల గారు, అక్క మీరు ఉన్నారా? లైవ్ లో ఉంటే మీరు కూడా లైవ్ లో జాయిన్ అవ్వండి. మీరు రిక్వెస్ట్ పంపిస్తే నేను యాడ్ చేస్తాను. సో సాధన చేస్తూ ఉండండి. ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది కాంటెస్ట్ అయిపోయింది కదా, ఇంక అయిపోయింది అని రిలాక్స్ అవ్వకుండా ప్రతిరోజు ఒక శ్లోకం చదువుకుంటే 183 శ్లోకాలు తప్పులు లేకుండా మీరు చేస్తే, నేను హైదరాబాద్ కి వస్తాను. వచ్చినప్పుడు మన అందరం కూర్చొని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేద్దాం. తప్పకుండా. అమ్మవారు అప్పుడు పులకించిపోతారు. ఇంతమంది తన నామాన్ని ఇంత స్పష్టంగా పలుకుతున్నారని చెప్పి అమ్మవారు పులకించిపోతారు. ఎలా ఉన్నా మనకి దీవెనలు ఉంటాయి, కానీ తప్పులు లేకుండా చదివితే ఇంకా బాగుంటుంది అనేది ఒక చిన్న ఉద్దేశం అన్నమాట. సరేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్నిగ్ధ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ తల్లి. నువ్వేమో స్టక్ అయిపోయావు.
హలో హలో ఇక నెక్స్ట్ లక్ష్మీ పెండ్యాల గారు. ఓకే, లక్ష్మీ పెండ్యాల గారు ఉన్నారా లైన్ లో? నేను జాయిన్ చేద్దామంటే నా ముందే స్క్రీన్ స్టక్ అవుతోంది. సూపర్ అక్క మీ తమ్ముడు. సో అదండి, ఈ లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శ్రిత చాలా చాలా బాగా చెప్పింది, అలాగే కార్తిక, అవ్యుక్త, పిల్లలు. ఇంకోటి నేను ఇందాక చెప్తూ మధ్యలో ఆపేసింది ఏంటంటే, వయసుకు తగ్గ పనులు చెయ్యండి అంటే, నా వయసు వాళ్ళు, నేను 40లో ఉన్నాను, నా వయసు వాళ్ళల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. సో ఏ వయసుకు తగ్గ పనులు, వయసుని ఎవరు నిర్ణయిస్తారో నాకు తెలియదు, కానీ ఏ వయసులో ఏ పనులు చెయ్యాలి, ఇవే చెయ్యాలని ఎవరు చెప్తారో నాకు తెలియదు, కానీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ భక్తి చూస్తూ ఉంటే భలే ఆనందం వేస్తుంది, భలే ముచ్చటేస్తుంది. ఎంతమంది అండి, ఎంతమంది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తే వేలల్లో ఉండే వ్యూస్, ఇలాంటివి చేసినప్పుడు వందల్లో ఉండడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మనకి మంచి లేకపోతే ఇలాంటివి ఏమీ పట్టవు, మనకి ఎంటర్టైన్మెంటే కావాలి మనందరికీ. సో మనిషికి వృత్తి ప్రవృత్తి అనేవి ఉంటాయండి, అలాగే ఇష్టాలు ఉంటాయండి. సో మనము ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలోనే చేసుకోరా. లక్ష్మి గారు చేసుకుంటానండి, ఉండండి, ఇంకొక విన్నర్ ఉన్నారండి, ఆవిడ్ని అనౌన్స్ చేసి చేసుకుందామని చూస్తున్నాను. లక్ష్మీ పెండ్యాల గారు మీరు ఉన్నారా లైన్ లో? వీడియోస్ సూపర్ గా ఉంటాయి. సో మనం పూజ చేసుకునే టైంలో పూజ చేసుకుంటాం, తినే టైంలో తింటాం, పడుకునే టైంలో పడుకుంటాం, చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటాం. సో మన జీవితంలో ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది. సో భక్తి అనేది ఉండాలి మనిషికి. పూజ చేసుకున్నామా, మెడిటేషన్ చేసామా, భగవద్ధ్యానం చేసామా, అది అయిన తర్వాత మనం బయటికి వచ్చి పిల్లలు, ఇల్లు, వాకిలి, ఇంకా మిగిలిన పనులు, ఉద్యోగం, ఇవన్నీ చేస్తామండి. ఇందులో భాగంగానే నాకు కూడా భక్తి ఉంది, నాకు కూడా అమ్మవారంటే భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, అన్నీ ఉన్నాయి. అవి చేస్తూనే నాకు నచ్చిన పనులు కూడా చేయడం అనేది మీకు ఎలాగా డైరెక్ట్ గా మాకు కనిపించరు. సరేనండి, యాడ్ చేసుకుంటాను. ఇంకొక విన్నర్ ఉన్నారు, లక్ష్మీ పెండ్యాల గారు లైన్ లో ఉన్నారా? ఓకే, లక్ష్మీ పెండ్యాల గారు ఎక్కడున్నారండి? ఇంకొకసారి రిక్వెస్ట్ పెడతారా లక్ష్మి గారు? ఎక్కడుంది లక్ష్మీ పెండ్యాల గారు జర్నలిస్ట్? నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంటే ఎందుకు రావట్లేదండి? ఓకే, యాడ్, రిమూవ్, రిపోర్ట్, గో లైవ్ విత్ లక్ష్మీ పెండ్యాల గారు. ఓకే, కాబట్టి అవైలబుల్. నేను మీకు రిక్వెస్ట్ పంపించాను, వచ్చిందా? మీకు నేను రిక్వెస్ట్ పంపించాను, లక్ష్మీ పెండ్యాల గారు. రావాలి. ఎందుకు రావటం లేదు? ఫ్రీక్వెంట్ గా లైవ్ చేస్తూ కూర్చోవాలన్నమాట, ఇవన్నీ నేర్చుకోవాలంటే. లక్ష్మి గారు మళ్ళీ ఒక్కసారి పంపించండి, నేను మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ యాక్సెప్ట్ నేను పంపిస్తున్నాను, బట్ మీకు ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదు. సో అలా నేను ఇందాక చెప్తున్న మాటని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి పనికి ఒక టైం ఉంటుంది కాబట్టి అనేబుల్ టు జాయిన్ అని వస్తోందండి, మీకు ఎందుకు అలా వస్తోంది? సో నాకు నచ్చిన పని చేయడం అనేది నా ఇష్టం అండి, మీరెవరూ డిసైడ్ చేయడానికి మీకెవరికి హక్కు లేదు. ఉన్న హక్కు నా తల్లిదండ్రులకి మాత్రమే ఉంది, మా అమ్మకి అభ్యంతరం లేదు నేను ఏం చేసినా. కాబట్టి నాకు ఒకళ్ళ పర్మిషనో లేకపోతే ఒకళ్ళ ఇది అవసరం లేదండి. థ్యాంక్ యూ. యాక్సెప్ట్ అని వస్తోంది, నేను కూడా పంపించానండి మీకు, బట్ రావట్లేదు. అనేబుల్ టు జాయిన్ అని నాకు కనపడుతోంది. సో ఇదండి విన్నర్స్ శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ ఈ పుస్తకంలో. నాకైతే చాలా, అంటే చదవడానికి అక్షరాలు చాలా పెద్ద పెద్దవిగా ఉండి, చూడండి చక్కగా చిన్న పెద్ద అర్థం చేసుకునేలా ఉంది. మీకు నామాల్ని కూడా విడదీసి చక్కగా
చాలా ఎన్ని నామాలు, ఏ నామాలు ఎన్ని నామాలు అనేది చాలా క్లియర్ గా ఈ పుస్తకంలో ఉంది. కాబట్టి ఇది నేను జ్యోతిరెడ్డి గారు ప్రమోట్ చేస్తే చూసి నా అంతటి నేను కొనుక్కున్నాను. ప్రమోషన్ చేస్తుంది కాదండి. కొనుక్కున్న తర్వాత నాకు నచ్చి రోజుకొక శ్లోకం చొప్పున చేయాలి అన్న ఆలోచనతో నేను మొదలు పెట్టిందండి. నా ఆలోచనకి హౌ టు పర్చేస్ అంటే శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ పేజ్ ఉంటుందండి. నేను చేస్తున్న లలిత శ్లోకాల దాని మీద ట్యాగ్ చేసి ఉంది. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న మోక్ష కౌచర్ లో ఈ పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి. షిప్పింగ్ లేకుండా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇక లేదు అంటే వేరే హైదరాబాద్ కాకుండా వేరే ఊర్లలో ఉన్న వాళ్ళైతే మీరు పెండ్యాల గారు అనేబుల్ టు జాయిన్ అని వస్తోందండి. లక్ష్మి గారు ఐ విల్ ఆస్క్ క్వశ్చన్. అడగండి 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 అడగండి. సో అందుకోసమని అలా వెళ్ళి కొనుక్కోండి. మీకు ఇది కొనుక్కుంటేనే, ఈ పుస్తకం ఉంటేనే మీరు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయగలరని నేను ఎక్కడ చెప్పట్లేదండి. ఒక విషయం ఏంటంటే ఈ పుస్తకం తీసుకుని నామాల్ని విడదీసుకోవడము, నేర్చుకోవడం, ఇంకా స్పష్టంగా నేర్చుకోవడం నేను చేస్తుంది. ప్రతిరోజు సాధన అనేది కంపల్సరీ. నేనైనా ఒకసారి ఇవాళ బాగా చదివే ఉన్నప్పుడు రేపు చదువుతున్నప్పుడు నోరు ఒకసారి తిరగకపోవచ్చు, తప్పు పలకొచ్చు. అలా పలకకుండా ఉండాలి అంటే ప్రతిరోజు సాధన చేయాలి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు సాధన చేయాలి. పుస్తకంలో బాగుంది కాబట్టి నేను మొదలు పెట్టాను. అలా శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు కూడా నేను చేస్తున్న శ్లోకాలకి వాళ్ళని ట్యాగ్ చేయడం జరుగుతుంది. బికాస్ శ్రీరామ్ సమృద్ధి శైలజ గారి దగ్గరే నేను కూడా నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ నేను చేసింది ఆవిడ తప్పు ఒప్పులు ఎక్కడ సరిగ్గా పలకాలి అవి కూడా ఆవిడ కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. దానికి నేను ఆవిడకి జీవితాంతం రుణపడి ఉంటాను శైలజ గారు మీకు. ఎందుకంటే మీరు వయసులో నాకంటే చిన్నైనా మీ దగ్గర నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో ఎప్పుడు మాట్లాడినా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను. సో అక్క మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను మిమ్మల్ని. ఒక్క నిమిషం ఉండండి లక్ష్మి. ఇంకొకసారి నేను రిక్వెస్ట్ పంపించాను, మీరు చూడండి. సో అదండి సంగతి. ఇవాళ లైవ్ స్పెషల్లీ నేను లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం శ్లోకాలు విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి చేశా. చాలా మంది పంపించారు. వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడానికి వాళ్ళ తప్పులు, వాళ్ళ శ్లోకాలు సరిగ్గా చదవలేదని అక్కడ ఇక్కడ తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల్ని సరి చేసుకొని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం కాంటెస్ట్ పెట్టినప్పుడు డెఫినెట్ గా మీరు పార్టిసిపేట్ చేయండి. ఈసారి ఏంటంటే అందరికీ తెలిసేలా లైవ్ లోనే చేసేస్తాను. అప్పుడు మీరే డిసైడ్ చేయొచ్చు. Ronaldo, hey, Ronaldo, how are you? Oh, thank you so much. You can come whenever you want my coffee. Like you can visit my place anytime. Thank you so much for renovating my house, Ronald. Okay. Okay, మరి లక్ష్మి గారు అసలు నిజంగా అది రావట్లేదు. శ్రీతాది కూడా అనేబుల్ టు జాయిన్ అని వస్తోంది నేను పంపిస్తే. ఎందుకంటే ఇప్పుడు కూడా అనేబుల్ టు జాయిన్ అని వచ్చింది. మీరు రిక్వెస్ట్ పెట్టండి, నేను మీకు పంపిస్తున్నాను. రావట్లేదు. మీరు రిక్వెస్ట్ ఒకసారి పెట్టండి, నేను చూస్తాను. నేను లేనా మేడం విన్నర్ లిస్ట్ లో ఒకటండి. నేను థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. సో నేను విన్నర్స్ ని నేను డిసైడ్ చేయలేదండి. నా వాట్సాప్ నెంబర్ కాదు నేను ఇచ్చింది, శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. శ్లోకాలు అందరూ వాళ్ళకే పంపించడం జరిగింది. సో అందులో వాళ్ళే చూసి నాకు విన్నర్స్ లిస్ట్ ఇచ్చారండి. నేను ఇస్తే రాసుకున్న లిస్టే కాబట్టి నాకేం సంబంధం లేదండి. ఒకవేళ మీరు ఇప్పుడు లేరు అంటే మీరు ఎక్కడో ఒకటి తప్పు చదివింటారని అర్థం. కాబట్టి ఇంకా తప్పులు లేకుండా చూసుకొని చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, మనకి ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు ముందు గిఫ్ట్ కోసం కంటే మనం చేస్తున్న పని మీద శ్రద్ధ కావాలండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, నేను కాంటెస్ట్ ఉంది అని అనౌన్స్ చేసిన 5 minutes కి ఫస్ట్ పంపించారండి శ్లోకాలు చూసి. అంత తొందర అవసరం లేదండి. అంటే మెల్లిగా కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని, భక్తిగా కూర్చొని, శ్రద్ధగా చదివి పంపించింటే ఖచ్చితంగా అయ్యేది. అంటే నాకంటే ముందు ఎవరైనా పంపించేస్తారేమో, వాళ్ళు విన్నర్ అయిపోతారేమో అన్న మనకు తొందరపాటు ఇవి ఉంటాయి చూడండి. వాటిలో చాలా మంది మేము చాలా కంగారుగా చదివేసామండి, తొందర బయటకు వెళ్తూ చదివేసాం. అలా కాదండి. కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఏదైనా పని చేస్తే శ్రద్ధగా మీ మనసు తెలుసుకున్నాం అక్క. అమ్మా ఇప్పుడు మీరు లైవ్ లో జాయిన్ అవుతేనే నేను మంచిదాన్ని, లేకపోతే నా మనసు మంచిది అని అనుకుంటున్నారా? సరే, మీకు రిక్వెస్ట్ పెట్టా, మీరు చాలా అడుగుతున్నారు కాబట్టి మీకు రిక్వెస్ట్ పెట్టా, మీరు జాయిన్ అవ్వండి లైవ్ లో. సో అది సంగతి. కాబట్టి
ముందు మనం ఏదైనా పని చేస్తే ఆ పని మీద శ్రద్ధ ఉండాలండి, ఓపిక ఉండాలి. శ్రద్ధగా, భక్తితో శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా. అంతేగాని కంగారులో చేసేసాము, కంగారులో చదివేశాము, కాంటెస్ట్ కి పంపించాలని కంగారులో చదివేశామని చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అలా కంగారుగా చదివితే మనం ఎక్కడో అక్కడ పొరపాటు చేస్తామండి కంగారులో. అలాగే తప్పులుంటే మనం చూసి నేర్చుకోవడంలో తప్పేం లేదు కాబట్టి దయచేసి నేర్చుకోండి. ఇంకా నేను చాలా చెప్పాలి అనుకున్నాను కానీ కంగారులో మర్చిపోతున్నాను నేను కూడా. చూసారా, అది కంగారు పడితే అలాగే ఉంటుందన్నమాట. ఓకే, హాయ్ మా. నేను రిక్వెస్ట్లు పంపిస్తున్నాను కానీ అనేబుల్ టు జాయిన్ అని వస్తోంది కాబట్టి దానికి నేనేం చెయ్యలేను. అక్క మీ చెవి చూపించండి అక్క. ఓకే, ఎందుకు అంత స్పెషల్ గా చెవి చూపించండి అక్క. డిక్లైన్డ్. ఓకే, మీరు డిక్లైన్ చేసేసారా? ఫైన్ అండి. అంటే అప్పటి నుంచి నేను ముందే ఫస్ట్ ఈ చేస్తున్నప్పుడు అక్క మీ మెసేజెస్ ఒక్కసారి చూడండి అక్క, మళ్ళీ చేసి లైవ్ పెడితే యాడ్ అవుతారక్క. ఓకే, సో ఇప్పుడు నేను ఈ లైవ్ ని ఇక్కడ ఎండ్ చేసేస్తాను. ఎండ్ చేసేసి మళ్ళీ కనెక్ట్ చేస్తాను. ఒక అరగంట ఉంటాను, ఎక్కువసేపు ఉండను. అందులో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో లైవ్ తీసుకుంటాను. లలితా సహస్రనామం గురించి కాకుండా జనరల్ గా మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగండి, వాటికి సమాధానం చెప్తాను. సరేనా? ఇంకప్పుడు ఎవరికి నచ్చిన క్వశ్చన్స్ వాళ్ళు అడగొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ సమృద్ధి వారికి. నేను నేర్చుకోవటానికి అలాగే చాలా మంది నా వీడియోస్ ద్వారా ఒకళ్ళు ఇద్దరు నేర్చుకున్నా కూడా ఇప్పుడు మా కోడలు నేర్చుకుంటోంది, మా ఇంట్లో వాళ్ళు, మా మరదలు, మా వదిన నేర్చుకుంటున్నారు, ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ నేర్చుకుంటున్నారు. అందరూ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, బట్ నువ్వు వీడియోస్ చేస్తుంటే చూస్తున్నా నేర్చుకుంటున్నా అని చెప్తే ఒక 4-5 నా వల్ల నేర్చుకుంటున్నారు అన్న ఒక చిన్న తృప్తి నాకుంది. అలాగే శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు మేమిద్దరం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నానికి తమ వంతు అంటే లైక్ కాంటెస్ట్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తామని ముందుకు వచ్చిన మోక్ష కౌచర్ వాళ్ళు 3 పిల్లలకి 3000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ ఇచ్చారండి. తర్వాత మాంగళ్యప్రద ఈవెంట్స్ సుమనశ్రీ గారు, ఇక్కడ ట్రెండ్స్ పోచంపల్లి శారీ 2500 వర్త్ ఆఫ్ శారీ వాళ్ళు పంపిస్తా అన్నారు. సో మీ ముగ్గురికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే శైలజ్ గారు మీకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరి మీద అమ్మవారి చల్లని చూపు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఒకటే చెప్తాను. మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడొద్దు అన్న ఒక చిన్న ఆలోచనతో మనం ముందు అలా వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఎవరు మనని తిట్టుకోరు, మనం కూడా ఆనందంగా ఉంటాం. మన వల్ల ఎదుటి వాళ్ళు నవ్వితే ఆ కిక్కే వేరప్ప, అది ఖచ్చితంగా వేరు. సో అలా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్. నేను మళ్ళీ ఒక్క హాఫ్ అన్ అవర్ లైవ్ తర్వాత ఇప్పుడే చేస్తాను. దాంట్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి. సరేనా మరి?